ఇప్పుడు దిగరా ప్రభా, అట్ట దర్శించిన ఆయన నిన్ను దర్శించినప్పుడు ఒకటి భార్యవు, ఇంకొకటి దర్శించమని అప్లికేషన్ పెట్టావు. మళ్ళీ పెద్దగా ప్రార్థనలో గడపడం లేదన్న వ్యక్తి అనుకున్నాడు. ఒకరు ఎప్పుడు పాదాల దగ్గరే కూర్చుని ఆవిడంతే చేయలేదు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? యేసును అద్భుతం చేయడానికి రానిట్లా అక్కడే ఆపేశారు. మీ అవసరం లేకపోతే, మీకు నమ్మకం లేకపోతే నాకేంది సాగుండి మీ సాగు అని వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను, నీవు సహకరించకపోయినా, నువ్వు ఆయనతో ఏకీపించకపోయినా, పరిశుద్ధాత్మకు సహకరించకపోయినా, నీకు ఎలాగైనా ఒక అద్భుతం చేసి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి వచ్చాడు కనుక యేసు నీవు అనుకున్నప్పుడు రాలేదు కానీ వచ్చాడుగా. నువ్వు కోరుకున్నట్లుగా చేయలేదు కానీ కార్యం చేస్తున్నాడుగా. దేవుడు కార్యం చెయ్యాలని కోరుకోవాలి కానీ ఎలా చేయాలో మనం చెప్తామండి. ఒకరిని తాగి స్వస్థపరిచాడు, ఒకరికి బురదము స్వస్థపరిచాడు. అది ఇష్టం అండి. నాకెళ్ళకూడదు, ఆడేవాడు ఉమ్మేసి బురద పూసి బాధ్యతలు సేవ అర్థం చేయి, నాకు బాగా తృప్తిగా ఉంటుంది. ఈ రాత్రి ఒక స్పష్టమైన మాట మీకు చెప్పడానికి దేవుడు నన్ను పంపాడు. మీ కోపం, మీ చికాకు, మీ అసహనం, మీ ఆవేశం, మీ సొంత నిర్ణయాలు మీ జీవితంలో యేసు ఒక అద్భుతం చేయకుండా అడ్డుపడుతున్నాయి. ఊరి మీద కోపడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? కొన్నిసార్లు విచిత్రంగా ఉంటుందండి. కయ్యను హేబేలు ఉదంతంలో కయ్యను కోపగించుకుని అని రాశాడు కదా. ఇప్పుడు అడుగుదాము, ఎవరి మీద కోపగించుకున్నావు? హేబేలు మీద, యేసు మీద? నువ్వు అందరూ కోపడగా మరొక ఛాన్స్ వేసాడు, మంచిగా వస్తా మంచిగా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అవును ప్రభు అన్నాడు. మళ్ళీ అన్నాడు. అవును ప్రభు అన్నాడు. శరాబు చేసిన పేతురికి చెప్తున్నాడు కదా, నీకు తెలుసు కదా. నాకు 3 సార్లు అంటే శరాబు, ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను. నేను అన్నాను, నువ్వు అన్వేషణ ఓడి కన్నా తక్కువగా తూర్చి వెళ్ళి సంఖ్యలు లేక దూరి పారిపోయావుగా, 3 సార్లు అబద్ధం ఆడావుగా. పోనీ పునరుద్ధానం అయ్యాక ఎదురు చూసే ఎదురుకి వెళ్ళావా? లేదు. ఆడలను కలగడం సమాధి కలిగే నువ్వు గదిలో తలుపు తీరా, తలుపులు మూసి ఉండగానే గదిలోకి ప్రభు వచ్చిన, సమాధానం ఇచ్చిన, పాపాలు క్షమించి అధికారం కూడా ఇచ్చిన, మళ్ళీ శాపలకి వెళ్ళావు. ఒంటి మీద కుట్ట సోడి కాకుండా సముద్రంలో పడి తిరుగుతుంటే ప్రభువే ఒట్టుకొచ్చి నిలబడి కూడా నేను కోపడకుండా మరలా నీతో మాట్లాడితే, ఇది అర్థంగా అయ్యాక బట్టలు కట్టుకు వచ్చి తప్పిపోయింది బాబయ్య అని దండ పెడితే, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే, ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద ఎవరు కోపడాలి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు గదిలో ఉండగా పూస్తున్న పొద్దున వచ్చారు, దర్శించారు, పాపాలు క్షమించి అధికారం ఇచ్చారు, అయినా శాపలకి వెళ్ళిపోతావా? నువ్వు లోపలికి వెళ్ళిపోతావా? దిగంబరంగా మారిపోతావా? ఆయన అడగాలి. ఆయన ఏమంటారా? ఆయన సైలెంట్